హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీ వ్లాగ్స్. సో చెప్పిన కదా గైస్, మా ఊర్లో బోనాలు 2 days ఉంటాయని. సో సెకండ్ డే బోనాలు వచ్చేసి శివునికి అన్నమాట, కాటమయ్య బోనాలు అంటారు. ఇందులో ఇంకా 2 బోనాలు చేస్తారు, శివునికి ఇంకా ఎల్లమ్మకి. సో మా వాళ్ళు కూడా చేసిరు 2 బోనాలు. బోనం ఎట్లా చేసిరో చూడండి గైస్ మీరే. సో బోనం తయారు లోపల నేనైతే రెడీ అయ్యి వచ్చేసిన. రెడీ అయ్యి వచ్చి ఇప్పుడు మళ్ళీ బోనం వీడియో అయితే తీస్తున్నా. చెప్పిన కదా గైస్ శివునికి అని, సో అందుకని బొట్లు కూడా అట్లనే పెడుతున్నాము సేమ్ బోనానికి, శివునికి తగ్గట్టుగా. సో 2 బోనాలు అయితే తయారైనాయి గైస్. ఆల్మోస్ట్ 2వ బోనం అయితే అయిపోతుంది. ఈ బోనాలు అయిపోయినాక ఇప్పుడు డప్పులలో వస్తారు మళ్ళీ సేమ్ నిన్నట్లాగానే అందరు కలిసి ఒక్కసారే వెళ్తారు. చెప్పినా కదా సిటీలో ఎలా కాదు, ఊర్లో వాళ్ళు అందరు కలిసి వెళ్తారు. ఇంకా అది కూడా అదైతే ఈరోజు మామూలుగా ఉండదు, కొంచెం పెద్దగా చేస్తారు నిన్నటి కంటే కూడా. అదంతా ఇప్పుడు వీడియోలో చూపిస్తా చూడండి. సో ఇప్పుడే డప్పులలో అయితే వచ్చారు గైస్. సో సో ఇప్పుడు అందరు కలిసి బోనాలతోని, ఊర్లో పెద్ద బోనం ఉంటది వీరబోనం అని. సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ బోనం అయితే తీసుకొని వస్తారు, అంటే వీరబోనంని. వీరబోనం అయితే ఎప్పుడైనా మగవాళ్ళు ఎత్తుకుంటారు గైస్, ఎందుకని అయితే అడగకండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు. వీరబోనం ఎత్తుకుంటే మంచిదంట గైస్. సో నేను కూడా ఈసారి ఎత్తుకుందాం అనుకుంటున్నా, చూడాలి. ఎందుకంటే నేను మేయగలుగుతానో లేదో నాకు కూడా నమ్మకం లేదు, అదైతే చాలా బరువు ఉంటది. సో వీరబోనం అయితే చూపిస్తాను పదండి, వీళ్ళతో పాటు మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అదే గైస్ వీరబోనం అంటే, స్టార్టింగ్ లో నేనైతే ఇది ఎంత బరువు ఉంటుందో ఎట్లా మోస్తారో అనుకున్నా. సో అదంత బరువు ఏం అనిపించలేదు. నేను ఎత్తుకున్న వీడియో కూడా ఉంది, చూపిస్తా. నేను ఇక్కడ ఎంజాయ్ చేసేటప్పుడు తెలియదు అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో బోనం ఎత్తుకున్నప్పుడు. నేను ఎత్తుకున్నప్పుడు అర్థమైంది అసలు ఎంత పెయిన్ ఉంటుందో. చేతులు అయితే మస్తు నొప్పి లేసినాయి గైస్, ఎందుకంటే బోనం అటు ఇటు కదలకుండా పట్టుకోవాలి కదా, అందుకే చేతులు చాలా నొప్పి లేసినాయి. సో బోనాలను అయితే ఎక్కువసేపు నించోబెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవుతారని చెప్పి తొందరనే తీసుకెళ్ళారు. అయినా కూడా ఆల్మోస్ట్ 6 hours పట్టింది బోనాలు అయిపోయేసరికి. నాకైతే అప్పుడు అనిపించింది వాళ్ళు అసలు అంతసేపు బోనం ఎట్లా మోసిరని. నేను ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు కూడా మోయలేకపోయినా బోనం అయితే. వీరబోనం అయితే ఎప్పుడు ఒకరి నుంచి ఒకరికి చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఒక మనిషి దాన్ని 5 minutes కంటే ఎక్కువసేపు మోయలేడు. సో ఇంకోటి అది ఓన్లీ మగవాళ్ళు ఎత్తుకుంటారు కాబట్టి అది ఎమ్మటెమ్మటే చేంజ్ చేసుకుంటారు. బోనాలు అయితే చూడొచ్చు వీడియోలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, వెదర్ కూడా అంతే బాగుండే. గుడి దగ్గరికి వెళ్ళినాక అన్ని బోనాలు కలిసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసినాక ఫస్ట్ వీరబోనం తీసుకుపోతారు గుడి లోపలికి. తర్వాత అన్ని బోనాలు గుడి లోపలికి పోయి దేవునికి సమర్పించి వచ్చేస్తారు ఇంటికి ఇంకా. సో గుడి దగ్గరికి వచ్చినాక వీడియో నేను తీయలేదు, నేను అప్పుడు బోనం ఎత్తుకొని ఉండే, అందుకే వీడియో తీయలేకపోయినా. సో ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.